ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలే పునాదిగా ఆవిర్భవించిన స్వతంత్ర భారతాన్ని, సుస్థిర ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజల క్షేమాన్ని కాపాడటానికి సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి పోరాడే భారత సైనికులు చేసే త్యాగాలు వెలకట్టలేనివి. ఇటీవల జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి దేశానికి విజయాన్ని అందించిన వీర సైనికులకు రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా గ్యాలంటరీ అవార్డు ప్రదానం జరుగుతుంది. పతకం అందుకున్న 6 సైనికుల్లో ఒక తెలుగువాడు కూడా ఉండటం తెలుగు జాతికే గర్వకారణం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏమిటి? అందరినీ లోపలికి ఎలా చేద్దాం సార్? ఎవరు? నేనే. ఫ్యాక్టరీ లాకౌట్ లో ఉంది. ఆల్రెడీ లేబర్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా లేబర్ ఎవరు లోపలికి రాకూడదు. ఫ్యాక్టరీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా మీరు మాత్రం లోపలికి వెళ్ళొచ్చు. అరే, వాట్ ఈస్ దిస్? మీరనే లేబర్ గొడవల గురించి మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు కబురు చేశారు. మరి వీళ్ళు లేకుండా ఎలా? సార్, ఆయన రమ్మంది మిమ్మల్ని ఒక్కరు మాత్రమే. మీరు మాత్రం వెళ్ళండి. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. వాహ్ శ్రీ శ్రీ వాహ్. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి. కిందే ఉండిపోయారు, పైకి రండి. ఈ ఫ్యాక్టరీ ప్రజల్ది. సొంతింట్లోకి రమ్మన్నట్టు ఆహ్వానిస్తున్నావే. నేను ప్రజాప్రతినిధిని మాధవరావు గారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని. ప్రజల ఆస్తంటే నాదేగా. పైకి రండి, మాట్లాడుకుందాం. నమస్కారం మిలిటరీ మాధవరావు గారు. నమస్కారం. చిత్రంగా ఉంది కదా. మీరు మిలిటరీని వదిలేసిన మిలిటరీ మాత్రం మిమ్మల్ని వదలడం లేదు. చివరికి మీ ఇంటి పేరు అయిపోయింది కదా. మీరు మాత్రం తక్కువ పేరు సంపాదించారా ఏంటి? సగం రాష్ట్రాన్ని మింగేశారనుకుంటున్నారు జనం. పొగడకు, నాకు నచ్చదు. కబురు చేశారట. అలాగా జనాన్ని వెనకేసుకుని కేంద్ర మంత్రి గారిని కలవడానికి వెళ్తున్నారటగా, నిజమేనా? అవును, ఆయన నా స్నేహితుడు. మిలిటరీలో నాతో కలిసి పనిచేశాడు. మంచిది. మంత్రి స్నేహం పెంచుకోండి. 10 పెట్రోల్ బంకులు తెచ్చుకోండి, 4 ఫ్యాక్టరీలకు లైసెన్స్ తెచ్చుకోండి, సంపాదించుకోండి, సుఖపడండి. నేనేమన్నా వద్దనా? 30 సంవత్సరాల క్రితం ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వ హయాంలో స్టార్ట్ అయింది. 2000 మంది కార్మికులకి, వాళ్ళ కుటుంబాలకి ప్రత్యక్షంగాను, 1,00,000 మంది రైతులకి, లక్షలాది మంది రైతు కూలీలకి పరోక్షంగాను అన్నం పెట్టింది ఫ్యాక్టరీ. అటువంటి ఈ ఫ్యాక్టరీని నువ్వు నీ కుతంత్రాలతో నష్టాల్లోకి నెట్టావు. రాష్ట్ర మంత్రి అయిన నీ మామ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఏకంగా ఫ్యాక్టరీని మింగేద్దామని చూస్తున్నావు. అయితే మీకేంటి? మీరు కార్మికుడు కాదు, కార్మిక నాయకుడు కాదు, రైతు కాదు, రాజకీయ నాయకుడు కాదు. మీకెందుకండి ఈ పోరాటాలు, ఆరాటాలు? గడ్డి పరకైనా మొలవని మంచు కొండల కోసం ప్రాణాలొడ్డి పోరాడాం. ఎందుకు? ఈ నేల తల్లి గుండెల మీద పరాయి మూకలు కాలు పెట్టకూడదని. అలా కాపాడుకున్న నా దేశాన్ని నీలాంటి వాళ్లు దోచుకు తింటుంటే చూస్తూ ఊరుకోను. నీ బండారం మొత్తం సాక్ష్యాధారాలతో నా దగ్గరుంది. రేపీ పాటికి అవి కేంద్ర మంత్రి చేతుల్లో ఉంటాయి. ఇందాకేమన్నావు? పోరాటం నాకెందుక? నేను మిలిటరీ నుంచి రిటైర్ అయ్యాను. పోరాటం నుంచి కాదు. పోరాటం నా రక్తంలో ఉంది. ఒక్కసారి సైనికుడైన వాడు చచ్చే వరకు సైనికుడే. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఫ్యాక్టరీ నీకు దక్కనివ్వను. తదాస్తు. అలాగే కానివ్వండి. అందరూ దీపావళికి టపాకాయలు కాల్చుకుంటారు. నువ్వేమో రిపబ్లిక్ డేకి ఆగస్టు 15కి ఊళ్ళో వాళ్ళందరినీ మన ఇంటికి రప్పించి టపాకాయలు కాల్పిస్తావు. మిలిటరీ వాడి కొడుకు మిలిటరీలోనే ఉండాలని అన్నయ్యని మిలిటరీకి పంపేశావు. వాడేమో అక్కడ యుద్ధంలో బాంబులు పేల్చుకుంటున్నాడు. దాని గురించి నువ్వు ఇక్కడ గొప్పలు చెప్పుకుంటావు. నాకున్న ఒకగానో ఒక అన్నయ్య ఇంట్లో లేకుండా నేను ఒక్కదాన్ని గబ్బిలలాగా ఇక్కడ పడుతున్నాను. ఈ గుడ్డిదాని గోల ఎవ్వరూ పట్టించుకోరు. వాడు మొండి, నువ్వు జగమొండి. నాన్నోయ్. ఏమ్మా? ఏంటి నా మటుకు నేను వాగుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడవేంటి? ఏం చేస్తున్నావు? అన్నయ్యకు ఉత్తరం రాస్తున్నానమ్మా. అది సంగతి. నేను అడిగానని రాయ్. అలాగే ఆవకాయ ఉందో అయిపోయిందో కనుక్కో. అర్థమైందా? అలాగే. ఇది చాలా ఆపండ్రా, చెవులు పగిలిపోతున్నాయి.
వెదవ టపాకాయలు. నాన్నా నాన్నా నాన్నోయ్, ఏం చేస్తున్నావు? మాట్లాడవేంటి? నానా 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 నానా, ఏమైంది నీకు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వద్దు నానా, నానా. महबूबा 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 गुलशन में फूल खिलते हैं जब से राह में मिलते हैं मैं और तू. నువ్వు నాకు అర్థం కావరా? యా పొద్దున్నే ప్రెసిడెంట్ దగ్గర నుంచి మెడల్ తీసుకున్నావు, పొద్దుపోయాక మందు కొట్టి మెహబూబ్ అంటున్నావు. దాన్దార్ దాన్ దే దీన్దార్ దీన్ దే. ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంది మనం కాదు. అటెన్షన్, సన్ ఆఫ్ మిలిటరీ మాధవరావు, రిటైర్డ్ సుబేదార్ మేజర్. కానీ ఇక్కడ మందు కొట్టి మెహబూబా 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 అని పాడుతుంది మాత్రం చంటి ద హీరో. ఎప్పటికైనా సినిమా హీరోని అవుతా. ఒక్కొక్క సినిమాలో కనీసం 2 లేదా 3 హీరోయిన్స్ తో డాన్సులు చేస్తా. అసలు మా ఊళ్ళో నన్ను ఎవరు పేరెంట్ పిలవరు తెలుసా? చా, ఏం పెట్టి పిలుస్తారు? హీరో అని పిలుస్తారు. మరి సినిమాలకు వెళ్లకుండా మిలిటరీలోకి ఎందుకు వచ్చారా? సినిమా హీరో తర్వాత అవుతాయి గానీ ముందు రియల్ హీరో అవ్వమని మా నాన్న ఆర్డర్ చేశాడు. మా నాన్న ఆర్డర్ అయితే కూర్చొనే ఉంది, వచ్చి మిలిటరీ జాయిన్ అయిపోయాను. మంచి పని చేశారా? నీ ప్రాణాలు పణంగా పెట్టి మా అందరి ప్రాణాలు కాపాడావు. ప్రెసిడెంట్ మెడల్ కొట్టేశావు. మీ నాన్నగారు చెప్పినట్టు రియల్ హీరో అయిపోయావు. అవును రే, ఇప్పుడు ఈ మెడల్ మా నాన్నకి చూపెడితే హ్యాపీగా ఫీల్ అవుతాడంటావా? భలే వాడురా, 30 ఏళ్లు మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన మీ నాన్నకే ఎప్పుడు ఇటువంటి మెడల్ రాలేదు. నీకు విషయం తెలుసా? ఇండియన్ ఆర్మీ పుట్టాక ఈ మెడల్ తీసుకున్న వాళ్ళు నువ్వు 34 వాడివి. అయితే ఓకే, మా నాన్నకి 30 ఏళ్ళు రాంದ್ರೆ 3 ఏళ్ళు వచ్చిందా? మనమే గ్రేట్. ఇది అర్జెంట్ గా తీసుకెళ్లి మా నాన్న చూపించాలి. తెరకు టెలిగ్రామ్ అయ్యి. ఏంట్రా, ఏమైంది? ఫాదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ. చంటి, మహారాజ్ లాగానే పోయాట్రా. అన్యా అన్యా, డిసిప్లిన్ అని క్లాసులు పీకడం కాదు నాన్న, ముందు మనకు ఉండాలి డిసిప్లిన్. సోల్జర్ అనే వాడికి గెట్టం మాయకూడదు. నీకు ఈ మధ్య బద్ధకం ఎక్కువైంది. అంత బద్ధకంగా ఉంటే మేము చేస్తాంగా గెట్టం. సోల్జర్ నాయన చంటి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. శ్మశానానికి తీసుకెళ్తాం. అక్కడ కాదు, మా కొండ పొలం, అక్కడ చేద్దాం దహనం. నాయనా, ఈ బట్టలు కట్టుకురండి. ఎందుకు? ఈ బట్టలు కట్టుకుని కర్మకాండ చేస్తే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. మీరు ఆ జంజం తీసేయండి. అయ్యయ్యో, ఈ జంజం లేకుండా కర్మకాండలు చేయకూడదు. మీకు ఆ జంజం ఎలాగో నాకు మా నాన్నకి యూనిఫామ్ అలాగా. యూనిఫామ్ తో కర్మకాండ చేస్తేనే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. కానివ్వండి. ఆగండి. ఏంటి మీరు ఇక్కడ? సమాధి కట్టడానికి వచ్చాం బాబు.
మా నాన్న సమాధి ఎవరు కట్టట్లేదు, నేనే కట్టుకుంటాను. నా చేతులతో కట్టుకుంటాను. అన్నిటికీ తొందరే నాన్న నీకు. చిన్నప్పుడు ఆడెవడో కంప్లైంట్ చేశాడని నన్ను చెత్త కొట్టేశావు. తర్వాత తప్పు నాది కాదని తెలిసి చెల్లి దగ్గర ఏడిచావు. నేను చూసానులే. రే చంటి, నువ్వు దేనికి పనికిరావు అనేవాడివి. ఇప్పుడు చూడు, ప్రాజెక్ట్ వచ్చాను. ఇదిగో నీకు చూపిందని మెడలు కూడా తీసుకొచ్చాను. వెళ్ళిపోయావు. అంతలోనే కంగారు నీకు. అయినా ఏం పర్లేదులే. అసలు ఈ మెడల్ నాది కాదు నాన్న, నీదే. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కొండల్ని పాండవుల కొండలంటారు. ఈ కొండలకి అవతల పక్క 1,00,000 ఎకరాలు చెరుకు పండుతోంది. కొండలకి యువతల పక్క కొంచెం దిగువగా ఉంది గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ. అదే ఇది. అక్కడ పండే చెరుకు ఈ ఫ్యాక్టరీకి సప్లై అవుతుంది. లంక మేత గోదావరి ఈత అని ఈ కొండ కిటుపక్క 30 కిలోమీటర్లు, ఆ కొండ కటుపక్క 30 కిలోమీటర్లు. ఎటు ఈ ఫ్యాక్టరీకి దారి లేదు. ఇక్కడి నుంచి బయలుదేరి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ ఫ్యాక్టరీకి చెరుకు రావాలి. అందువల్ల ఫ్యాక్టరీకి వచ్చే లాభం గోబల్లో దిగిపోయింది. అందుకే సంవత్సరం క్రితం ఫ్యాక్టరీ మూతపడిపోయింది. ఈ ఫ్యాక్టరీని డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద నేను కొన్నాను. ఏంటో స్కీము? అదే పూర్వం దొంగలు ఊళ్ళు పంచుకుంటారంటారే, అలాగే ఇలాంటి ఎమ్మెల్యేలు, మీ బాబు లాంటి మినిస్టర్లు ప్రభుత్వ ఆస్తుల్ని అర్ధనాకి అనాకి పొకోడి ముక్కలు నంచుకున్నట్టు నంచుకోవడానికి పెట్టిన ముద్దు పేరే డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఆ ఊరుకోండి మీరు. పాపం 5 కోట్లు పోసుకున్నారు. పాపం 5 కోట్లు ఇచ్చి 250 కోట్ల ఫ్యాక్టరీని లటుక్కుని మింగేశారు. ఈ 60 కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చినడికి మాకు కూడా లాభం గోబా అవుద్ది. అక్కర్లేదు. ఈ పాండవుల కొండల మధ్య నుంచి ఇలా రోడ్డు వేస్తే జస్ట్ 5 కిలోమీటర్లకే చెరుకు ఫ్యాక్టరీకి చేరిపోతుంది. అదేంటండి, ఈ రోడ్డు ఏదో అప్పుడే వేసుంటే ఫ్యాక్టరీకి లాభాలు వచ్చిండేగా. ఈ మాట అన్నందుకే లోగడ ఒక ఇంజనీర్ శవం గోదాట్లో తేలింది. అదేంటది? మరి ఇక్కడి నుంచి 55 కిలోమీటర్ల రోడ్డు తగ్గిపోతే కాంట్రాక్టర్కి వచ్చే లాభం తగ్గిపోదా? అందుకని ఆ కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ చంపించేశారని జనం టాక్. ఎవరండి బాబు ఆ కాంట్రాక్టర్? వీళ్ళ బాబే. ఫ్యాక్టరీకి చెరుకుని సప్లై చేసే లారీల కాంట్రాక్ట్ కూడా వీళ్ళ బాబే తీసుకున్నాడు. చెరుకు గడలో రసం పీల్చేసినట్టు ఫ్యాక్టరీకి వచ్చే అన్ని రకాల లాభాలని అప్పుడు నంజేసుకున్నాడు. ఇప్పుడు ఫ్యాక్టరీనే గుంజేసుకున్నాడు. లాయరు చాలు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి రోడ్డు వేయడానికి ఇక్కడున్న రైతుల దగ్గర నుంచి ఈ పొలాలన్నీ నయానో భయానో చవక్క లాగేయాలి. నాకు తెలిసిపోయిందా ఏంటో అడగవే. అడగపోయినా చెప్తావుగా, చెప్పు. ఇప్పుడు ఈ పనంతా ఈ లాయరు, ఆ ఎంఆర్ఓ, ఇన్స్పెక్టర్ చేస్తారా? దిగండి, ఇంకా కూకుంటూ పోన్నారా? మంచి టీ కొట్టాలా? అదే గురు సాంగ్కి షుగర్ ఎక్కువ వేయాలా? రేయ్, ఆ ఇన్సర్ట్ ఏదైతే ఉందో అది నీ పర్సనాలిటీకి అవసరం అంటారా? ఇదిగా ఇవాళ రేపు అమ్మాయిలు పర్సు డ్రెస్ చూస్తున్నారు తప్ప పర్సనాలిటీ గ్లామర్ చూడటం లేదా? రేయ్, ఆ కళ్ళజోడు ఏదైతే ఉందో అది ఒకసారి తీరా చూద్దాం. ఓకే. ఇవన్నీ ఓహో ఇవన్నీ 3. మరి అదే మీకు నాకు డిఫరెన్స్. నేను కుడి కళ్ళతో చూస్తే 2, ఎడం కళ్ళతో చూస్తే 1, 2 కళ్ళతో చూస్తే 4. ఏమండో సర్పంచ్ గారు, ఏమన్నా సర్పంచ్ గారు బాగున్నారా? ఒంటూ బాగలేకపోతే మందుల కొట్టు దగ్గర ఉంటాం, మనసు బాగలేకపోతే మందు కొట్టు దగ్గర ఉంటాం, అన్ని బాగుంటే టీ కొట్టు దగ్గర ఉంటాం. నువ్వు వేసిన ప్రశ్న ఏదైతే ఉందో అది తెక్క ప్రశ్న. ఓహో, అది సరే. ఈ మధ్య కనిపించట్లేదు. నువ్వు ఏ ఊరు వెళ్ళా? గడ్డం చేయించుకోవడానికి గుంటూరు వెళ్ళాను, కటింగ్ చేయించుకోవడానికి నెల్లూరు వెళ్ళాను, స్నానం చేయడానికి వైజాగ్ వెళ్ళాను, టిఫిన్ చేద్దామని విజయవాడ వెళ్ళాను, కాఫీ తాగుదామని కాజీపేట వెళ్ళాను, భోజనం చేయడానికి తిరుపతి వెళ్ళాను, బిర్యానీ తినడానికి హైదరాబాద్ వెళ్ళాను. తిక్క ఏదోలు కనబడతారని మన ఊరు వచ్చాను. సూపర్ ఫిగర్ అదిరింది.
వాడికి టోటల్ డెకరేషన్ తో నరికెత్తది దీని బాబు ఎవడో గానీ దాని బాబు నేనే. అమ్మో అది తన విరుపులు చూడడానికి నీ రెండు కళ్ళు చాలటం లేదు కదా. అవునా? తన అరుపులు వింటే నీ రెండు చెవులు ఏతున్నాయో అవి మిగలవు, కాళ్ళకు పంచి. నేను వెళ్ళను. ఏరా కండక్టర్, ఏరానా బస్సులో చిల్లర లేదని పావలా నొక్కేసా, మర్చిపోయి వదిలి వెళ్ళిపోతాననుకున్నావా? లేదమ్మా, కావాలంటే బ్యాగ్ చూసుకో. ఎగబడి చూడడానికి నీ బ్యాగ్ ఏమైనా చిరంజీవి సినిమానా? ఎద్దవ్వా. చదవనా? అవునరా కొండిగా. పావలా అంటే మాట్లా బే. పావలాకి సూది కొనొచ్చు, దూది కొనొచ్చు, జీడి కొనొచ్చు, బీడి కొనొచ్చు, దాండ్ర కొనొచ్చు, తాటి ముంజ కొనొచ్చు, కరకాయ కొనొచ్చు, శనక్కాయ కొనొచ్చు, బిళ్ళ కొనొచ్చు, బిస్కెట్ కొనొచ్చు, ఎలకాయ కొనొచ్చు, గిలకాయ కొనొచ్చు, చింతపండు కొనొచ్చు, అత్తి పండు కొనొచ్చు, పనస పిక్క కొనొచ్చు, తెల్లగపిండి చెక్క కొనొచ్చు, దేవుడికి దక్షిణ కూడా వెయ్యొచ్చు. అమ్మో, ఈ ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో ఈ పావలా అచ్చేసుడు కూడా తెలియవమ్మా. ఏదో పొరపాటు జరిగింది, వదిలేవే పాపం. మధ్యలో నీకెందుకురా, నువ్వు నోరు మూసుకునుండు. వస్తే కన్న తండ్రిని అరే ఒరే అనకూడదే, తప్పు. నేను చిన్నపిల్లగా ఉండగా అరే ఒరే అంటే హో నాన్న, హో కన్నా అనన్నావు. అది తప్పైతే అప్పుడే చెప్పుండాలి. ఇప్పుడు ట్రెండ్ మార్చుకోవాలంటే కుదరని పనిరా. ఒరేయ్, ఏంట్రా జనాభా దగ్గర డబ్బులు నొక్కేసి లక్షలు వెనకేసేద్దాం అనుకుంటున్నావా? నీ ఒక్క పావులో నొక్కేస్తే లక్షాధికారిని అయిపోతానా? ముక్కు మీద గుద్దితే మొల్తాడు తెగుద్ది. జాగ్రత్త. ఇదిగో మాజీ మనసుబో, మీ అమ్మాయి దెబ్బకి వీడికి పిచ్చెక్కేలాగుందయ్యా. మన ఊరుకున్నదే ఒక్క ఆర్టీసీ బస్సు. ఆ ఒక్క ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో అది గనక ఆపేస్తే సర్పంచ్ గా నన్ను దింపేస్తారు. ఒక ఐడియా చెప్పు. అప్పుడు వాళ్ళకి అమలాపురం ఫేమస్, ఐడియాలకి అప్పారావు ఫేమస్. దీనికి మాత్రం తక్కువ లేదు. అంతే 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 అంతే. ఒరేయ్, వసంత లక్ష్మి అంటే ఏమనుకుంటున్నారా? కబడ్డీ కబడ్డీ ఆడించేస్తా. అబ్బా వసంత లక్ష్మి, నా మాట వినమ్మా. తీర్థయాత్రలకు వెళ్ళొచ్చి ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తావు? వెంటనే వెళ్లి వినాయకుడి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టమని చెప్పానా లేదా? అయ్యయ్యో, మర్చిపోయినా మరో. ఇదిగో బజ్జాయినా, దక్షిణ భారత యాత్రలు చేస్తే బావతో పెళ్ళవుతుందని ఇదిగో ఈ పిల్లకి లేని పంతులు సలహా ఇచ్చాడు. చాలా కష్టపడి బోల్ డబ్బులు ఖర్చు పెట్టి యాత్రలు మొత్తం పూర్తి చేశా. ఇంకా నా మెళ్ళో హీరో బావతో తాళి కట్టించాల్సింది నువ్వే. తేడా వచ్చిందో ఈ పూజారి గడిని చంపేస్తాను. అంచేత ఏంటంటే నువ్వు ఇంకే మాత్రం బద్దకించకుండా ఆ పనిలోనే ఉండాలి. ఇదిగో 100 మొక్కున్నా వడ్డీ కూడా లెక్కేసి ముందే 105 కొబ్బరికాయలు కొట్టేశా. ఆ విషయం ఈ పిల్లగాడికి కూడా తెలుసు. ఎరా? అవును. అందరూ నీకు పుట్టినరోజు మాత్రమే ఉండాలి పెడతారు. మరి నేను ప్రతి వారం పెడుతున్నానా లేదా? అదేమిటి స్వామి అలా చోరు మూసుకున్నారు? ఈ వసలక్ష్మి నష్టం వెళ్ళాక త్రాస్తుడా. పేరుకు ఉండ్రాలు పెట్టేది నాకు, తినేది నువ్వు. కొబ్బరికాయలు కొట్టేది నాకు, పచ్చడి చేసుకుని మెక్కేది నువ్వు. దాని నస వెళ్ళాక ఆఖరికి నా చెవులోంచి రక్తం కూడా వస్తుందిరా. మొన్నోసారి అయితే జ్వరం కూడా వచ్చింది. అసలు ఆ దిక్కుమాల యాత్ర సలహా ఎవడమన్నారా నిన్ను? ఏంట్రా నవ్వుతున్నావు? నన్ను చూస్తే జోకులుగా ఉందో? రా, నా చేతిలో చిలకడ దుంప పులుసైపోతుంది.